చర్ల మండలంలో ఉన్న సుమారు 50,000 మంది జనాభాకు 2 మాత్రమే మీసేవా కేంద్రాలు నడిపిస్తున్నారని, దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చర్ల మండలంలో మరిన్ని మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్, మండల్ నాయకులు చిరిగిరి నరేష్లు మాట్లాడుతూ 50,000 జనాభా గలిగిన చర్ల మండలంలో 2 మాత్రమే మీసేవా కేంద్రాలు ఉండటంతో విద్యార్థుల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఆధార్ అప్డేట్ చేయించుకోవడం, సర్టిఫికెట్లు అప్లై చేయడం, ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడం ఏదైనా మీ సేవా కేంద్రాలలోనే చేయించాల్సిన పరిస్థితి కాబట్టి, 2 మాత్రమే ఉన్న మీసేవా కేంద్రాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రోజుకి 500 నుండి 1000 మంది వరకు లైన్లు కట్టి, పనులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. కావున మండల అధికారులు స్పందించి మండలంలో మరిన్ని మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మండల నాయకులు కనితి భాను ప్రకాష్, బుర్ర సమ్మక్క, సబ్కా నాగలక్ష్మి, పోడియం రామలక్ష్మి, కురసం సమ్మక్క, కల్లూరు భవానీ, అలవాల రమేష్, చిట్టి తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ. నా పేరు నరేష్, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ చర్ల మండల నాయకుడిని. చర్ల మండలంలోని 2 మీసేవా కేంద్రాలు ఉన్నాయి. చర్ల మండలంలోని 26 పంచాయతీలు, 58 గ్రామాలు, 50,000 పైబడిన ప్రజలు ఉన్నారు. మీసేవా కేంద్రాలు దుర్మార్గమైన పరిస్థితిలోని విద్యార్థులు, వృద్ధులు ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవడానికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నా, నీరు అన్నం తినకుండా ఉన్న ఈ అధికార దృష్టిలోకి మీసేవా కేంద్రాలను అధికారులు పొడిగించాలి అని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తుంది.